నమస్కారం. జై శ్రీమన్నారాయణ. పండుగలు జరుపుకోవడంలో భేదాలు ఎందుకు కనపడుతున్నాయి చూద్దాం. మన భారతదేశంలో అనేక భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. రకరకాల పండుగలు, ఆచారాలు, అలవాట్లు ఉన్నవాళ్ళు కనపడుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకిలా ఉన్నాయి? ఇన్ని భేదాలు ఎందుకున్నాయి అనే ప్రశ్న మనకొస్తుంది. దేశమంతా ఒకటే భాష, ఒకే రకమైన పండుగలు, ఒకే సంస్కృతి ఉంటే అందరూ బాగా సఖ్యంగా ఉండే అవకాశం ఉంటుంది కదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ సఖ్యంగా ఉండాలంటే ఎన్ని భేదాలు ఉన్నా ఉండగలుగుతాం. కానీ ఒక్కొక్కసారి అన్నీ ఒకలా ఉండడం కూడా ప్రమాదమేమో అనిపిస్తుంది. అన్నీ ఒకేలాగా ఉంటే, వైవిధ్యం లేకపోతే మనుషులకు జీవితం మీద కోరిక కూడా తగ్గుతుంది. జీవితంలో మార్పే ఉండదు, విసుగు కలుగుతుంది. అనేక మార్పులు ఉండడం కూడా జీవితంలో ఒక రుచి కలగడానికి కారణం కావచ్చు. మనమే వివిధ రకాలుగా మారాలని అవసరం లేదు. కానీ రకరకాల మనుషుల్ని చూసి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల, కలిసి జీవించడం వల్ల మనకు కూడా జీవితం మీద కోరిక పెరగవచ్చు. మన పెద్దవాళ్ళు, గొప్ప వేదాంతులు, రాజకీయ నాయకులు దేశం మొత్తం తిరిగి చూసి రావాలి, సంచరించి రావాలి. అప్పుడు కానీ భారతదేశం రూపం మొత్తం అర్థం కాదు అని చెప్పేవాళ్ళు. అంటే మన దేశంలో అంత వైవిధ్యం ఉంది అని అర్థం. కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అనేక విషయాలు నేర్చుకోగలుగుతాం. కొత్త భాషలు కూడా నేర్చుకోగలుగుతాం. విదేశాల్లో చూస్తే చాలా వరకు దేశాల్లో మొత్తం ఒకటే భాష మాట్లాడతారు, ఒకటే మతం అనుసరిస్తారు, ఒకే సంస్కృతి కలిగి ఉంటారు. ఒకవేళ అలా లేకున్నా ఉండేట్టుగా చేసేస్తారు. మన దగ్గర అలా కాదు. బెంగాల్కి వెళ్తే అక్కడ సంస్కృతి వేరుగా ఉంటుంది. కాశ్మీర్కి వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది. ఆంధ్రాలో ఒక రకంగా ఉంటుంది. కర్ణాటకలో ఇంకో రకంగా ఉంటుంది. తమిళనాడు వేరుగా ఉంటుంది. కేరళ ఇంకో తీరుగా ఉంటుంది. తెలంగాణ ఇంకో రకంగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. దేశమంతా అందరికీ ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అప్పుడు చాలా చోట్ల అందరూ సంచరించాల్సిన, స్థిరపడాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజుల్లో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. మునపట్లాగా విడివిడిగా ఇళ్ళు లేవు, అన్నీ ఫ్లాట్స్ అయిపోయినాయి. ఒక ఇల్లు ఉన్న చోట ఓ 30-40 ఫ్లాట్స్ వచ్చేసినాయి. అంటే ఒక ఫ్లోర్కి 8-10 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక కట్టడంలో 30-40 అంతకంటే ఎక్కువ కూడా వాటాలు ఉంటాయి. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు వాటిల్లో నివాసం ఉంటారు. వాళ్ళు వేరువేరు భాషలు, సంస్కృతులు కలిగి ఉంటారు. కానీ అందరూ మిత్రులైపోతారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పండుగ పెద్దది కావచ్చు. ఒకే పండుగను వివిధ రకాలుగా జరుపుకోవచ్చు. మనకు కార్తీక పౌర్ణమి ప్రధానం అనిపిస్తుంది. చైత్రమాసంలో సంవత్సర ప్రారంభాన్ని మనం ఉగాది అంటాం. కేరళ వాళ్ళు విషు అంటారు. తమిళనాడులో వర్ష పిరప్పు అంటారు. అంటే నూతన సంవత్సరాది అని అర్థం. అవి జరుపుకునే విధానంలో కూడా తేడాలుండొచ్చు. ఇలా అనేక వైవిధ్యాలు ఉంటాయి. కొన్ని స్త్రీలే చేసేవి ఉంటాయి. దసరా ఉత్సవాల్లో ఉత్తరాది వాళ్ళు కొన్ని విధి విధానాలు మగవాళ్లే చేయాలంటారు. దక్షిణాదిలో ఆడవాళ్లే చేసేవి ఉంటాయి. దక్షిణాదిలో మగవాళ్ళు చేసేవి ఉత్తరాదిలో ఆడవాళ్ళు చేయవచ్చు. ఉత్తరాదిలో మగవాళ్ళు చేసే క్రియలు దక్షిణాదిలో ఆ పండుగల సందర్భంలో ఆడవాళ్ళు చేయొచ్చు. ఇట్లా హిందూ ధర్మంలోనే పలు ప్రాంతాల వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో ఉంటే ఒకళ్ళకొకళ్ళు ఏంటి మనం చేస్తున్నట్టుగా వాళ్ళు చేయట్లేదే, వాళ్ళు చేసినట్టు మనం చేయట్లేదే అని ఆలోచిస్తారు. ఒకే సమస్య మీద ఇద్దరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఇద్దరు వేరు అభిప్రాయాలు చెప్తారు. అలానే ఒక సమస్య మీద ఇద్దరు జ్యోతిష్కులని కలిసి అడిగితే వాళ్ళు వేరు ఒపీనియన్స్ చెప్తారు. అప్పుడు ఆ సిస్టమ్ మీదే మనకు ఒక అపనమ్మకం, సందేహం ఏర్పడుతుంది. ఇదేమిటి,
రకరకాల ఆచారాలు. కొన్ని పండుగలు స్త్రీలు చెయ్యొచ్చంటారు, కొన్ని చేయకూడదంటారు, కొన్ని మగవాళ్ళే చేయాలంటారు, కొన్ని మగవాళ్ళు చేయకూడదంటారు. కానీ వీటన్నిటినీ కంటికి కనపడకుండా ఉండే ఒక సూత్రం కట్టిపడేస్తోంది. వీటన్నిటి అట్టడుగున ఒక భగవత్ తత్వం ఉంది. భగవంతుణ్ణి పూజించడం అనేది అన్ని పండగల్లోనూ అంతఃసూత్రంగా కనపడేది. కాబట్టి అందులో భేదం ఏమీ లేదు. భగవంతుడికి తృప్తి కలిగేట్టుగా ప్రవర్తించాలి, ప్రకృతికి తృప్తి కలిగేట్టుగా చెయ్యాలి అనేవన్నీ అన్నిట్లోనూ అంతర్లీనంగా ఉండే భావన. కాబట్టి వీటిలో భేదం అనేది చేసే క్రియలో పైనే తప్ప లోపల ఉండదు. మనమందరం మనుషులమే, కానీ మన రూపాలు వేరువేరుగా ఉన్నాయి కదా. అందరం ఒకలాగా ఉన్నామా? లేము. వాళ్ళ వాళ్ళ పెద్దల పోలికలు వాళ్ళకు వస్తాయి అనడంలో సందేహం లేదు. అలాగే ఈ పండుగలు కూడా వేరువేరు ప్రాంతాల్లో వేరువేరుగా జరుపుకోవచ్చు అని అర్థం చేసుకోవాలి. పద్ధతుల్లో భేదాలుంటే దానికి ఏవో కారణాలు ఉంటాయి. మన భారతదేశం అంతటా అన్ని వేదాల ఆధారంగానే చెప్పబడ్డాయి, జరపబడుతున్నాయి. వేదాలలో అనేక శాఖలున్నాయి. ఒక్కొక్క శాఖ అంటే ఒక్కొక్క సిస్టమ్. వేదవ్యాసుడు 4 వేదాలను 4 శిష్యుల ద్వారా అంతటా దేశమంతటా ప్రచారం చేశారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. 4ంటికి 4 శిష్యుల్ని కేటాయించుకున్నారు. వీరిలో ఒక్కొక్కళ్ళని భారతదేశంలో వేరువేరు ప్రాంతాలకు పంపించారు. ఆ ప్రాంతాల్లో ఉన్న వాతావరణం మీద అక్కడి పండగలు ఏర్పాటు చేయబడింది. అక్కడ వాతావరణం మీద ఆ పండగలు ఆధారపడి ఉన్నాయి. అది ఎండలు ఎక్కువగా ఉండే ప్రాంతమా, చలి ప్రాంతమా, ఎడారి ప్రాంతమా, సముద్ర తీరమా, పర్వత ప్రాంతమా, మంచి పంటలు పండే మైదాన ప్రాంతమా, ఇవన్నీ ఆధారంగా ఆయా ప్రాంతాల్లో పండగలు చేసే పద్ధతులు ఏర్పడ్డాయి. పండుగలు సెలబ్రేట్ చేయడం అనే పద్ధతి అంతటా ఉంది, దేశమంతటా ఉంది. అక్కడ ప్రచారం చేయబడిన ఒక్కొక్క వేద శాఖ కూడా ఈ భిన్నత్వానికి కారణం. ఒక్కొక్క వేదానికి అనేక శాఖలు ఉన్నప్పటికీ ఇవాళ కొన్ని మాత్రం దొరుకుతున్నాయి. ఋగ్వేదానికి పౌష్కల శాఖ, శాకల శాఖ అనే 2 ప్రధాన శాఖలు లభిస్తున్నాయి. అలాగే యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అని 2 శాఖలు. అందులో కృష్ణ యజుర్వేదంలో తైత్రీయ, మైత్రాయిణి అనే 2 శాఖలు ప్రధానంగా కనపడుతున్నాయి, అంటే లభిస్తున్నాయి ప్రస్తుత కాలంలో. శుక్ల యజుర్వేదంలో కాణ్వ శాఖ, మాధ్యందిన శాఖ అనేవి ముఖ్యమైనవి. సామవేదంలో 1000 శాఖలు ఉండేవి, ప్రస్తుతం 3 దొరుకుతున్నాయి. కౌతుమ, రాణాయనీయ, తైమిగిల అనే శాఖలు మాత్రం దొరుకుతున్నాయి. అధర్వ వేదంలో 9 శాఖలు ఉన్నాయి. శౌనక, పైప్పలాద శాఖలు మాత్రమే ప్రస్తుతం దొరుకుతున్నాయి. ఈ శాఖలను వేరువేరు ప్రాంతాల్లో ప్రచారం చేశారు. శాఖలు మారినప్పుడు వాటి రాగాలు మారుతాయి, వాటిని చెప్పే విధానం మారుతుంది. ఆయా ప్రాంతాల్లో ఆయా వేదాలు చెప్పినట్టుగా పండుగలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ పండుగలన్నిటికీ మూలాధారం ఏమిటి అనేది చక్కగా తెలిసి ఉంటుంది. మనకది తెలుసుకోవడం అసాధ్యం, కానీ చాలా పోలికలు కనపడతాయి. మనం పొంగల్ అనేది ఉత్తరాదిలో ఇంకొక పేరుతో పిలవచ్చు, కానీ అదే కాలంలో ఆ పండుగ వాళ్ళు కూడా చేసుకుంటారు. మనం ఇక్కడ దీపావళి పండుగ చేసుకుంటే అక్కడ కూడా దీపావళికి సంబంధించిన పండుగలు ఉంటాయి. అంటే అన్నీ అంతటా ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి పేర్లు మారుతాయి, ఒక్కొక్కసారి చేసే విధానంలో భేదాలు ఉంటాయి. కానీ అన్నిటికీ అంతర్లీనంగా ఉన్న ఆధారం మాత్రం ఒకటే, అదే వేదం. అంటే వేదానికి అనేక శాఖలు ఉండడం వల్ల అవి వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రచారం కావడం వల్ల అక్కడ ఆచారాలు, అలవాట్లు మారాయి. కాబట్టి అది చూసి మనం భయపడనవసరం లేదు. మన దేశం యొక్క గొప్పతనం మనం తెలుసుకొని గర్వించాల్సిన విషయం ఇది. మనం ఒక 10 మంది చేరామంటే నా పద్ధతి మీరు చేయాలని, మీ పద్ధతిని నేను అనుసరించాలని అనుకోవద్దు. ఎవరెవరి పద్ధతి ఏమిటో
వాళ్ళు అలాగే చేసుకుంటూ పోవాలి. దానివల్ల ఇంకొకళ్ళను తప్పు పట్టడం, నేను చేసేదే కరెక్ట్ అని చెప్పడం, బాధించడం పొరపాటు. అలా చేయకూడదు. ఈ ప్రాంతానికి ఇది కరెక్ట్ అయితే, ఆ ప్రాంతానికి అది కరెక్టే. కాబట్టి మార్చాలని మనం ప్రయత్నం చెయ్యొద్దు. వాళ్ళ పద్ధతి తప్పు అని చెప్పొద్దు. అలాగే మనం కూడా వాళ్ళలాగా మారడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మన పెద్దలు పాటించిన పద్ధతినే మనం పాటిద్దాం. వాళ్ళ పద్ధతి ప్రకారం ఏం చేయాలో, వాళ్ళు ఏం చేశారో దాన్నే మనం చేద్దాం. దీన్ని ఎలా స్వీకరించాలి అంటే, ఎంత వైవిధ్యంతో ఎన్ని ప్రాంతాల్లో వేదశాఖలు ప్రచారం చేసింది అని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వేదశాఖలలో భేదం మాత్రమే కాక, ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, నేల, వర్షాలు, అక్కడ పండే పంటలు, దొరికే ఖనిజాలు ఇవన్నీ కూడా ఆచార వ్యవహారాలను ప్రభావితం చేస్తాయి. వాటి వల్ల కూడా ఆచార వ్యవహారాలలో భేదాలు ఏర్పడతాయి. మన ఆహారంలో ఎన్ని భేదాలు! పులుసు అని తీసుకుంటే ఎన్ని రకాలుగా చేస్తాం, కూర అంటే ఎన్ని రకాలుగా చేస్తాం, పాయసం చెప్పనే అక్కర్లేదు. అట్లా రకరకాలుగా చేయడమే గొప్పతనం. ఎప్పుడు ఒకటే తినడం రుచించదు. అన్నీ మన వేదాల్లో, ఇతిహాసాల్లో ఉన్నదే మనం ఆచరిస్తున్నాం. కాకపోతే ప్రాంతాన్ని బట్టి భేదం వస్తుంది. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది ప్రధానమైనది. అదే మన జీవగర్ర. ఎక్కడైనా ఒక సత్సంగం చేస్తున్నాం అంటే అందరం ఈ భావనతోనే చెయ్యాలి. రాముడు, కృష్ణుడు, దశావతారాలు, ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు, పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ అందరూ అంగీకరిస్తారు. అందులో ఉన్న డైవర్సిటీని కూడా అదే విధంగా స్వీకరించాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.